Excuse me, father. Yes. Can you come with me for a moment? My uncle wants to meet you. Sure. Father, I saw my Arun in Hilton Hotel. They gave me this address. Is this where he lives? Huh? మీరు తెలుగు వాళ్ళ? అవునండి. హిల్టన్లో పనిచేసేది అరుణ్ కాదు, డేవిడ్. వాడు మా అబ్బాయి. అతన్ని కొంచెం పిలుస్తారా? ఎస్. డేవిడ్, డేవిడ్. యా. చూడండి డాడీ, చూడండి నా అరుణ్ని చూడండి. నా అరుణ్ బ్రతికే ఉన్నాడు. ఫాదర్, నేను చెప్పలేదు 2-3 రోజుల నుంచి ఓ అమ్మాయి అరుణ్ అరుణ్ అని నా వెంట పడుతుందని? ఆమె ఏమే? ఐ సీ. ఫాదర్, నాకేమిటో అంత అయోమయంగా ఉంది. చనిపోయిన అరుణ్ని మళ్ళీ ప్రాణాలతో చూస్తున్నట్టుగా ఉంది. ఆ అరుణ్ చూడటానికి మా డేవిడ్లా ఉంటాడా? డేవిడ్ కాదు ఫాదర్, ఇతనే నా అరుణ్. ఎందుకు అందరూ అబద్ధం ఆడుతున్నారు? ఎందుకు నన్ను మోసం చేస్తున్నారు? ఎందుకు నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు? మై చైల్డ్, నువ్వు బాధపడటంలో అర్థం ఉంది. ఆ అరుణ్ ఒక అనాథ. అవును ఫాదర్. 20 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ఒక క్యాథలిక్ చర్చిలో ఉండేవాడిని. ఒకరోజు పెద్ద గాలివాన్లు ఒక పసికంది ఏడుపు వినిపించింది. నేను బయటకు వచ్చి చూశాను. డేవిడ్ని కన్నవాళ్ళు అతన్ని అక్కడే వదిలి వెళ్ళిపోయారని తెలుసుకున్నాను. ఆ రోజు నుంచి అతన్ని నేనే పెంచుతున్నాను. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కవల పిల్లలుగా పుట్టిన వీళ్లలో ఒక బిడ్డను నా చర్చిలోనూ ఇంకో బిడ్డని హిందూ టెంపుల్లోనూ వదిలి వెళ్ళారనుకుంటాను. వెల్, చూడటానికి ఇద్దరు ఒకేలా ఉండటం వల్ల నా డేవిడ్ని మీరు అరుణ్ అని అనుకుంటున్నారు. కరెక్ట్ ఫాదర్. ఎవరిని మర్చిపోవడానికి నా కూతురు ఇంత దూరం తీసుకొచ్చాను. అతని రూపంలోనే ఇంకొకరిని చూస్తాను నేను ఊహించలేదు. ఎనీవే, మా అమ్మాయి సమస్య తీరింది. థ్యాంక్ యూ ఫాదర్. గాడ్ బ్లెస్ యూ మై సన్. రామ్మా, వెళ్తాం.